అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అమెరికాలో ఉన్న వాషింగ్ మిషన్ల గురించి కొద్దిగా తెలుసుకుందాము. ఇక్కడ వాషింగ్ మిషన్ మనకి ఎలా ఉంటుందంటే, ఒకటి వాషింగ్కి ఒక మెషిన్ ఉంటుంది, డ్రయర్కి ఒక మెషిన్ సపరేట్ ఉంటుంది. ఫస్ట్ బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి అవి వాషింగ్ అయిపోయిన తర్వాతకి అవి తీసుకెళ్ళి మనం డ్రయర్లో వేస్తే అవి నార్మల్గా బట్టలు వేసేటప్పుడు ఎలా అయితే పొడి పొడిగా ఉన్నాయో మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా మడతపెట్టి షెల్ఫ్స్లో పెట్టుకునేటట్టు పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. సో నేను డ్రయర్ షీట్స్ అనేటివి కొన్ని ఉంటాయండి, అది మంచి స్మెల్ని ఇస్తాయి అన్నమాట బట్టలకి. అది వాడలేదు కొంతకాలం వరకు. తర్వాతకి ఏమైందంటే, వాషింగ్ మిషన్లో నుంచి డ్రైయింగ్కి వేసేసి ఆ తర్వాతకి బట్టలు తెచ్చేసి నేను షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. వాడుతూ ఉంటే బట్టలు ఇవి వాష్ చేసినవా లేకపోతే వాష్ చేయాల్సినవో అనేది నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే అది బాగా తిరగటం మాత్రమే తెలుసు, కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఎలా అంటే అండర్ ఆర్మ్స్, సంక భాగాలు, కొన్ని కొన్ని స్పెసిఫిక్గా మరక పడిన చోట్లలో మనం కొద్దిగా ఎక్కువ రుద్దాల్సి వస్తుంది, ఎక్కువ వాష్ చేయాల్సి వస్తుంది. అదే ఒకవేళ మనిషి చేసిందనుకో ఆ పని, ఎక్కడెక్కడ మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ కష్టం పెట్టాల్సి వస్తుందో ఆ ఏరియాలలో శ్రద్ధ పెట్టుకొని నీట్గా చేస్తారనమాట. వాషింగ్ మిషన్ అట్లా చేయదు కదండి. అర్ధగంట తిప్పి 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 నీళ్లు ముంచేసి అందులో తీసేసి పడేసి అది మంచిగా అయిపోయింది అన్నట్టు మనకి ఇచ్చేస్తుంది. ఈ డ్రైయింగ్ షీట్స్ ఏం చేస్తాయంటే, దానికి పేరు ఏమని పెడతారంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ డ్రయర్ షీట్స్ అని పెడతారు. అవి ఏంటంటే ఆ షీట్స్ మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఆ షీట్స్ ఒక 2 డ్రయర్లో వేసామనుకోండి, ఆ షీట్స్ వేడికి వాటిలలో ఉన్న మంచి స్మెల్ అనేటిది ఆ డ్రయర్లో వేసిన బట్టలకన్నిటికీ పడుతుంది అన్నమాట. బట్టలకన్నిటికీ పట్టడం వల్ల ఆ వాషింగ్ మిషన్ అసలు బట్టలు నీట్గా చేయకపోని బట్టలు తీయగానే మనకి సెంట్ స్మెల్ వస్తుంది. నేను కొంతకాలం ఆ డ్రయర్ షీట్స్ అనేవి వాడకపోవటం వల్ల నాకు అసలు ఈ వాషింగ్ మిషన్ పని చేస్తుందా లేదా అని డౌట్ వచ్చింది మా దగ్గర ఉన్న వాషింగ్ మిషన్. ఎందుకంటే మళ్ళీ అన్ని చోట్లలో వాషర్ డ్రయర్ అనేటిది ఇళ్ళల్లో ఫ్రీగా వస్తుందని అనుకోవడానికి లేదండి. $2 వాషింగ్ మెషిన్ యూజ్ చేసినందుకు, డ్రైయింగ్ చేసుకోవడానికి మెషిన్ యూజ్ చేసినందుకు $2. అంటే ఒక్కసారి మనము బట్టలు ఉతకడానికి వేస్తే $4 పోతుంది. అట్లా చేసుకున్నప్పుడు బట్టలు స్మెల్ వస్తున్నాయండి చేసుకున్న తర్వాతకి కూడా. అవి నీట్గా అయినాయా లేదా అని నాకు డౌట్ వచ్చింది. మనం ఇక్కడ బట్టలు మన చేత్తో ఉతికి ఆరేసుకునే పరిస్థితి అయితే అసలు ఉండదండి, చాలా తక్కువ. సో అది ఎలా ఉతికినా ఉతకకపోయినా మంచి స్మెల్ వస్తే చాలు బట్టలలో నుంచి వీళ్ళకి. కాబట్టి మనిషి చేసే పనిని మెషిన్ రీప్లేస్ చేసింది కాబట్టి ఆ మెషిన్ ఏం చేస్తే అది కరెక్ట్. ఇప్పుడు దాని నుంచి స్మెల్, మనకు అసలు బట్టల నుంచి స్మెల్ రాకుండా ఉండటం కావాలా, బట్టలు నీట్గా ఉండటం కావాలా? ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. బట్టలు నీట్గా ఉండాలనుకునే వాళ్ళకి ఎక్కడ ఏ స్మెల్ వచ్చినా కూడా నచ్చదు. బట్టలు సెంట్ స్మెల్ వస్తే చాలు, నీట్గా లేకపోయినా పర్లేదు అనుకునేటోళ్ళకి మెషిన్ ఏది చేస్తే అది కరెక్ట్. ఒకసారి చూసుకోండి మీరు కూడా. ఒకసారి డ్రయర్ షీట్స్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ డ్రయర్ షీట్స్ వాడకుండా చూడండి. బట్టలు స్మెల్ వస్తున్నాయి. మనిషి చేసే పని ఒక మెషిన్ చేస్తుంది అంటే అది సక్రమంగా చేస్తుంది అని చెప్పలేమండి. మేబీ లేదా మా దగ్గర ఉన్న మెషిన్స్ అట్లా ఉన్నాయో. పే చేసుకునే మెషిన్స్ ఏవైనా కూడా చాలా మంచివి, చాలా మంచి క్వాలిటీవి, పెద్ద పెద్దవి అయితే తెచ్చి పెట్టారండి. ఇది సహజంగా కొన్ని లొకేషన్స్లలో ఉండే సిచ్యువేషనే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం శరీరాన్ని కష్టపెడితే మనకి రోగాలు అనేటివి రావు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, బుర్రకి పదును పెడితే
బాగా ఫాస్ట్గా పని చేస్తుంది అని అంటాం కదా. సో మనం బ్రెయిన్ని బాగా వాడుతూ ఉంటే చాలా పదునుగా పనిచేస్తుంది. మరి వాడుతున్నప్పుడు పదునుగా పనిచేస్తుంది, వాడకపోతే బుర్ర తుప్పి పట్టిపోతుంది కదా. ఏదైనా గుర్తుకు రావాలంటే గంట పడుతుంది, మనకి చాలా రోజులు కూడా పడుతుంది, అసలు గుర్తుకు కూడా రాదు కొంతమందికి. మరి బాడీ కూడా అంతే కదా. బాడీని వాడితే ఆరోగ్యంగా ఉంటాము. మరి బాడీని వాడకుండా మనం అట్లా చిన్నపిల్లల మాదిరిగా ఈడ ఉయ్యాలలో వేస్తే ఉయ్యాలలో, ఒక దగ్గర పండేస్తే ఒక దగ్గర, అట్లా మనం ప్యాంపరింగ్ చేస్తే బాడీని, మరి బాడీలో రోగాలు రాకుండా ఏమొస్తాయండి? చూడండి మీరు, 22 ఏజ్కి షుగరు మన ఇండియాలో, 24 ఏజ్కి డయాబెటీస్, ఎప్పుడో 60-70లలో రావాల్సిన రోగాలు 20-30 వయసులో ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఆరోగ్యమైన తిండి లేక, ఆరోగ్యమైన జీవన విధానం లేక. ఏంటండి ఇది? మనం పైసల వెంట పరిగెట్టేది హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకోవడానికా? అనారోగ్యం అయిపోయి రూమ్లో పడి ఉండడానికా? మన పని మనకు చేసుకోవడానికి సమయం లేదు కదా. ఇద్దరు సంపాదిస్తున్నారంటే ఇంట్లో ఇంకా మనం అసలు ఏ పని చేసుకునే పని లేదు. బెడ్ మీద పడుకోవటం, మహా అయితే కిచెన్కి పోయి వంట కూడా చేసుకోము, మనం ఆర్డర్లు పెట్టేసుకుంటాము. రోజంతా ముచ్చట, టైంపాస్, వేరే వేరే వ్యవహారాలు. ఇంకా ఆఫీస్ వర్క్ ఉంటే అయితే మనం వాడికి జీవితం అంకితం చేస్తాం కాబట్టి ఇంకా మనం వండుకోవడానికి కూడా టైం ఉండదులేండి. తినడానికి పడుకోవడానికే టైం లేదు, ఇంకా వండుకోవడానికి ఎక్కడ ఉంటుంది టైము. కుదిరినప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కొని ఎవరి పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. శరీరాన్ని కొంచెం ఎక్కువ వాడకం చేస్తే మన జీవన విధానంలో రోగాలు కొంచెం దూరం ఉంటాయి, బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది.